స్వాచ్ఛముగా అప్పగించును. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. కృప కలిగిన నా తండ్రి, దయ కలిగిన నా ప్రభువా, ఇదిగో తండ్రి ఈ గృహముని ప్రభువా నాయన 3 ద్వారములని ప్రభువా, చిన్న రూముని ప్రభువా, కిచెన్ రూముని కూడా ప్రతిష్ఠించడానికి కృప చూపారు నా ప్రభువా. ఇదిగో తండ్రి పెద్ద రూము ముఖ ద్వారముని ప్రభువా మేము నాయన ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా నీ ఆత్మని నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభువా బిడ్డల్ని బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు ప్రభువా బిడ్డలెవరికి కూడా ప్రభువా నాయన ఎటువంటి పీడకాలు స్వస్థలు రాకుండా మంచి ఆరోగ్యముని, శక్తిని, బలాన్ని దయచేయండి. ధన ఐశ్వర్యములతో ప్రభువా బిడ్డల్ని నాయన నింపండి ప్రభువా. కృపా సమృద్ధి కలిగిన తండ్రి నాయన నీ దీవులను, నీ ఆశీర్వాదములు బిడ్డలకి మెండుగా కుమ్మరించి ప్రభువా ఇదిగో తండ్రి పెద్ద గుమ్మముఖ ద్వారం ప్రతిష్ఠిస్తుండగా నీ ఆత్మ తోడుగా ఉంచుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా. 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 చేతులు పట్టు, అలా పట్టు, పట్టుకోలే పట్టుకో. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 రాజా. ఇదిగోనైనా ఈ గృహం ప్రతిష్ఠించింది ప్రభువైనా మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో పెద్ద గదిలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువైనా. ఇదిగోనైనా ఇక్కడ సుఖ ప్రభువైనా సంతోషాన్ని జీవితాన్ని జీవించేటట్టు ప్రభువైనా కుమారుడికి ప్రభువైనా ఇదిగోనైనా తండ్రికి ప్రభు, తండ్రికి ప్రభా ఇదిగోనైనా మాదిరికరంగా మీరు నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏక సాతాను కూడా పైన నీకున్న నీ కాపుదల ఉంచి నీకు మహిమ ఉంచి ప్రభువైనా ఈ గృహాన్ని ప్రత్యేక దీవించి ఆశీర్వదించు. ఇదిగోనైనా గృహంలో ప్రభువైనా ఐశ్వర్యంతో ప్రభువైనా నింపమని ప్రభువైనా ఆరోగ్యంతో నింపమని ప్రభా ఏ సాతాను కూడా ఆవరించకుండా ప్రభా ఏ దురాత్మ సాతాను పైన నీకున్న ప్రభా నీ కాపుదల ఉంచి నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రత్యేకంగా మీరు దీవించండి తండ్రి. ఈ గృహాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి తండ్రి. మీ ఆత్మతో నింపండి ప్రభువా, ప్రణాళికతో నింపండి వీళ్ళందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ప్రభువా యొక్క సాతాను కూడా ఆటంకం పరచనివ్వకుండా ప్రభువా ఇక రానితండి ప్రభువైనా ఇంకోదైనా ధైర్యపరచండి. అప్పుడు భారం ఉన్నాయని బాధపడకుండా ప్రభువా వెనకాల అప్పుడు ఉన్నాయని ప్రభువైనా బాధపడకుండా ప్రభువైనా ముందు ధైర్యం ప్రభువైనా బిడ్డలకి ప్రభు ఎలాగైతే గృహాన్ని ఇస్తున్నారో ప్రభు అట్టి రీతిగా ప్రభువైనా బిడ్డకి అప్పుల బాధ తెలియకుండా ప్రభువైనా దూరపరచమని ప్రార్థన చేసుకున్నాం ప్రభు. ఇదిగో మేము చేసుకున్న ప్రార్థన బాధ చేర్చుకుని ప్రభు వీళ్ళందరికీ ప్రభువైనా నామమును స్తుతిస్తున్నాం ప్రభు. అందరిని దీవించి ఆశీర్వదించమని అడిగి పెట్టుకున్నాము.